రియాలిటీలోకొచ్చేస్తే 6 మంత్స్‌లో మీకు డీఎస్ఏ అండ్ వెబ్ డెవ్ 2 అయిపోవాలంటే అవ్వదు. సో, నా ప్రిఫరెన్స్ మాత్రం గివ్ ప్రయారిటీ టు డీఎస్ఏ. డీఎస్ఏ విత్ సి ప్లస్ ప్లస్ ఆర్ డీఎస్ఏ విత్ జావా నేర్చుకోండి. అదయిపోయాక మీరు ఆల్రెడీ వీటిని స్టార్ట్ చేశారు. కొంచెం ఐడియా ఉంది అనుకుంటే టైం మిగిలితే దెన్ ఇట్ విల్ టేక్ 1 వీక్ ఫర్ హెచ్టీఎంఎల్ నేర్చేసుకోండి. 1 వీక్ ఫర్ సీఎస్ఎస్ నేర్చేసుకోండి. ప్రాబబ్లీ 2 వీక్స్ ఫర్ జావాస్క్రిప్ట్ నేర్చేసుకోండి. ఆ తర్వాత బూట్‌స్ట్రాప్‌కి 1, 2 డేస్ నేర్చేసుకోండి. అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద టైమ్ యూ హావ్. సో, ఫస్ట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ డీఎస్ఏకి ఇవ్వండి. ఆ తర్వాత టైం మిగిలింది ఆర్ రోజు ఓన్లీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాము. థియరిటికల్‌గా అయిపోయింది అనుకున్నప్పుడు టైం మిగులుతుంది కదా! అక్కడ యూ కెన్ స్టిల్ లెర్న్ ఈ బ్యాక్ ఎండ్ అండ్ వెబ్ డెవలప్‌మెంట్. సో, అక్కడ ఈ 3 అయిపోయాక దెన్ లెర్న్ బ్యాక్ ఎండ్. సో, జావాస్క్రిప్ట్‌తో నేర్చుకుంటాం అనుకుంటే యూ కెన్ లెర్న్ నోడ్. ఇట్ విల్ టేక్ అరౌండ్ 1 ½ మంత్. లేదు జావాతో నేర్చుకుంటాము, స్ప్రింగ్ బూట్ అనుకుంటే ఇట్ విల్ టేక్ అరౌండ్ 2 ½ to 3 మంత్స్. సో, ఆల్రెడీ మీకు జావా అక్కడ డీఎస్ఏలో వస్తుంది కాబట్టి దాంతో కూడా ఫాలో అప్ చేయొచ్చు. సో, ఇట్స్ అప్ టు యూ. సో, ఓవరాల్‌గా చెప్పేదేంటంటే గివ్ ఫోకస్ టు డీఎస్ఏ. టైం ఎక్కడైనా మీకు మిగులుతుంది అనుకుంటే, ఇంకా వెబ్ డెవలప్‌మెంట్ రాదనుకుంటే ఈ విధంగా హెచ్టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ అండ్ దెన్ వన్ ఆఫ్ ది బ్యాక్ ఎండ్ నేర్చుకుంటే బెటర్.